రాజమండ్రి పార్లమెంట్ పరిధిలోని నగర పాలక సంస్థలు, మున్సిపాలిటీల జన సైనికులు, వీర మహిళలతో మంత్రి నాదెండ్ల మనోహర్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో జనసేన శ్రేణులకు కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మాటే వేదంగా ముందుకు వెళ్లారన్నారు. పూర్తి స్థాయి నాయకులుగా ఎదిగేందుకు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలే జన సైనికులు, వీర మహిళలకు మంచి అవకాశమని ఆయన అన్నారు. చిన్న భేదాభిప్రాయాల్ని స్థానికంగానే పరిష్కరించుకోవాలని చెప్పారు. మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపల్ కౌన్సిల్ ఈ రెండు కూడా ఆల్రెడీ మనం డీలిమిటేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. దానికి ఒక కమిటీ కూడా వేసాం. ఆ కమిటీ ఎందుకు వేసామంటే ఎక్కడైనా పొరపాటున మన వాళ్ళకి సమాచారం తెలియక డీలిమిటేషన్ జరుగుతున్నప్పుడు మన బలంగా ఉన్న మన వార్డులు కానివ్వండి, మన ప్రాంతాల్లో కానివ్వండి, మన నాయకత్వం జాగ్రత్తగా ఆచితూచి స్పందించే విధంగా, కరెక్ట్గా జరిగే విధంగా ఉండాలనే ఆలోచనతో మీ అందరికీ ఆ సమాచారం అందించడానికి కోసం ఒక కమిటీ వేశాం. ఆ కమిటీ ఈ ప్రాంతాల్లో పర్యటించింది. ప్రతి ఒక్కరికి కూడా ఆ అవకాశం కల్పించాలని స్థానికంగా ఉన్న మున్సిపల్ కమిషనర్కి, అదేవిధంగా స్థానికంగా ఉన్న గౌరవ శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ సమాచారం అందించి ఈ కమిటీ ద్వారా మనం ముందుకు తీసుకెళ్ళాం. ముందుగా మనకున్న మున్సిపాలిటీస్లో మనకి నిడదవోలు, కొవ్వూరు, సామర్లకోట, పెద్దాపురం, పిఠాపురం, తుని, అమలాపురం, రామచంద్రపురం, మండపేట, ఇవి మనకి మున్సిపాలిటీస్ మనకి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కింద. వీటిపైన మనం ఇందాక మన పార్టీ అధ్యక్షులు ఈ 11 మంది ఎవరైతే కమిటీ వేశామో వాళ్ళతో కూడా సమీక్షించి వాళ్ళు అందించిన రిపోర్ట్ని ఆయన క్షుణ్ణంగా పరిశీలించి కొన్ని విషయాలపైన ఆయన డిస్కస్ చేశారు. మొన్న చెప్పినట్టుగా మనం ఈ కమిటీల ఏర్పాటు అనేది మనం ప్రక్రియ ప్రారంభించాం. సో 25 పార్లమెంట్లకి ముందుగా మనం పర్యవేక్షకులుగా మనం కొంతమందిని నియమించి ప్రతి నియోజకవర్గానికి పంపించబోతున్నాం మనం పార్టీ నుంచి. ప్రెసిడెంట్ గారి ఆదేశాల మేరకు వీళ్ళు ఏంటంటే ప్రతి పార్లమెంట్లో వచ్చి మీ దగ్గర సమాచారం ఏదైతే పార్టీకి ఉందో దాంతోపాటు మీరు అందించే సమాచారం కూడా సేకరించే విధంగా వాళ్ళు ఒక ప్రక్రియ చేస్తారు. వాళ్ళేమీ నిర్ణయించరు, అది కూడా చెప్తున్నాం మీకు.